అప్కమింగ్ ప్రోమోలో అక్షర అరవింద్ వాళ్ళు ఒక ప్లాన్ వేస్తారు. ఇక నీలాంబరి ఏమో అమ్మవారి విగ్రహాలు ఆభరణాల నుంచి ఒక పురాతనమైన వజ్రం ఒకరికి ఇచ్చి దాన్ని అమ్మించడానికి ప్రయత్నిస్తుంది. అప్పుడు అతను ఆ వజ్రం తీసుకొని లాలాజీ అనే సేఠి దగ్గరికి వెళ్ళి వజ్రాన్ని ఇస్తాడు. అతను వజ్రం పరిశీలించి ఈ వజ్రం ఒరిజినల్ వజ్రమే అని చెప్పనేసరికి ఎంత డబ్బు వస్తుంది అని అతను అడుగుతూ ఉంటే 100 కోట్ల వరకు వస్తుంది అని చెప్పి లాలాజీ అంటాడు. ఇదే విషయాన్ని నీలాంబరితో ఆ రౌడీ చెప్పగానే ఇక నీలాంబరి వెంటనే సంతోషంతో శృతికి ఫోన్ చేసి ఆ వజ్రం వాల్యూ 100 కోట్లు ఉంటుందంట శృతి అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తూ ఉంటుంది. నెక్స్ట్ అక్షర అరవింద్కి తన ప్లాన్ గురించి చెప్తుంది. మన ప్లాన్ వర్కౌట్ అయ్యింది. లాలాజీ గారి దగ్గరికి ఒక పురాతనమైన వజ్రం తీసుకొని వచ్చాడంట. వాడిని పట్టుకుంటే అమ్మవారి విగ్రహం ఆభరణాలు మొత్తం కూడా దొరికేస్తాయని చెప్పి అక్షర అరవింద్తో చెప్తుంది. ఇక అక్షర అరవింద్ ఇద్దరు కూడా లాలాజీ దగ్గర వజ్రాన్ని అమ్మడానికి వచ్చిన వాడి దగ్గరికి వెళ్తారు. ఇక వాడిని చూడగానే అరవింద్ రే మర్యాద చెప్పరా, ఈ వజ్రం నీకు ఎలా వచ్చింది అని 2 తన్ని అడిగేసరికి చెప్పేస్తా సార్ నీలాంబరి గారు ఇచ్చారని చెప్పి అతను అనేసరికి అయితే పదరా అని చెప్పి నీలాంబరి దగ్గరికి అక్షర అరవింద్ ఆ వజ్రాన్ని తీసుకుని వెళ్ళి ఆ రౌడీని నీలాంబరి కాళ్ళ దగ్గర పడేసరికి అక్కడికి వచ్చిన అక్షర అరవింద్ని చూసి ఇక వాళ్ళందరూ కూడా షాక్ అయిపోతారు. మరి అమ్మవారి ఆభరణాలు విగ్రహాన్ని అక్షర అరవింద్ ఇప్పటికైనా సొంతం చేసుకోగలరా లేదా అనేది అప్కమింగ్ ఎపిసోడ్లో చూద్దాం.